మీరు ఆన్సర్ తిరిగారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉందని చెక్ చేయండి ఒకసారి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. ఎస్ వినిపిస్తోంది. ఎస్ క్లారిటీగా కొంచెం వెనక్కి కూర్చోండి. ఎస్ రైట్ శ్రీనివాసరావు గారు మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంటే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయనేసి ఉత్తరాంధ్ర చేసేటం తప్ప పెదల మీద శ్రద్ధతో కాదు సార్. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడైనా రైతులు ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం, రైతులకి మాడికేలు తీసుకెళ్లి రోడ్ల మీద వేసి, ఇప్పుడు అలాంటి రాజకీయాలు చేయకూడదు సార్. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చెందుతుందంటే మనం చెప్పాలి. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చి మేము ఏం చేస్తాం, ఇప్పుడు వచ్చి పెదల్ని అందరినీ పలకరిస్తామంటే అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పీపీ పద్ధతి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో బోర్డు నిర్ణయాలు తీసుకున్నారు, మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు కదా. గతంలో తీసుకున్న నిర్ణయాలు 3 రాజధానులు అనేసి మనం అమరావతి రాజధాని ఒప్పుకున్నారా? వాళ్ళ పథకాలు పెట్టరు కదా సీఎంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు మాదైతే ఏదైతే నిర్ణయం తీసుకోవాలో అది పెదల్లోనికి వెళ్తా, పెదలందరూ వ్యతిరేకిస్తే దాన్ని మారుస్తారు. దానికి మీరు ఉత్తరాంధ్రకు వచ్చి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మీరు కట్టామన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి కట్టాడు హాస్పిటల్ 17 కూడా. ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యత పెదలు గెలిపించారు, బాధ్యతగా ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఇప్పుడు మేము చేస్తే అది మాకు కట్టినట్టు అయిపోదు, చంద్రబాబు నాయుడు చేస్తే చంద్రబాబు కట్టినట్టు అయిపోదు, జగన్మోహన్ రెడ్డి కొడితే జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు అయిపోదు. ఒక ప్రభుత్వం పెదలు ఏర్పాటు చేసుకున్న తర్వాత పెదలకి మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో డబ్బులు తెచ్చి వాళ్ళు కట్టరు. మేము మాట్లాడితే కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయి ఎంతవరకు మేము కట్టిస్తాం, ఇన్ని ఓపెన్ చేస్తాం. అలాగైతే గత ముఖ్యమంత్రులు ఎంతో మంది ఎన్నో కట్టారు. మీలాగ వెళ్ళి చెప్పుకునే ఫోటోలు తీసుకుని మేము అన్ని చేసాం, మేము ఇన్ని చేసాం అని చెప్పడం కాదండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారో, గతంలో మీరు ఎందుకు ఓడిపోయారు, ఇప్పుడు మీరు ప్రజలకు ఏ టైం ఇస్తారో అది చెప్పండి తప్ప మీరు ఏదో అభివృద్ధి చెంది దారినట్టు పెట్టి ఎక్కడొక్కడ గొడవలు రేపి ఎవరో చనిపోతే దాడికి ఇద్దరం కట్టి ఇలాగ కులాలకు మధ్య చుచ్చు పెట్టి ఇలాంటివి చేయకూడదు. మతాల మధ్య చుచ్చు పెట్టి అలా చేయకూడదు. మీకు ఏదైనా ఉంటే నీ పర్ఫెక్ట్ గా అడగండి, తప్పులేదు. కానీ ఈ రోజు ఉత్తరాంధ్రకి మీకు దేనికోసం వస్తున్నాం సార్? కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోయింది చెప్పడం. ప్రైవేట్ పరం వల్ల ఏం సార్? పీపీపీ పద్ధతి సెంటర్ లో ఉంది. ఇప్పుడు ఎన్ఎస్పీ రోడ్లు కూడా ఆ పద్ధతిలో వెళ్తున్నాయి. దాన్ని కూడా దృష్టి తెచ్చి సీఎం గారు తీసుకున్నారు. రేపు పొద్దున్న ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఎలాగ వర్తిస్తుంది సార్? ప్రతి 5 లక్షలు 10 లక్షలు గత 5 సంవత్సరాలు ఏం చేశారు సార్? మరి మీరు ప్రైవేట్ పరం హాస్పిటల్ కదా వైద్యం చేశారు, ఇప్పుడు కూడా అదే కదా నడుస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ అంటే యాక్ట్ ఇచ్చిస్తే ప్రైవేట్ తప్ప పీపీపీ పద్ధతిలో సెంటర్ లో కూడా ఉంది. ఎన్హెచ్ఐ రోడ్లు వేస్తున్నారు, అలాగే అన్ని చెప్పారు. అందరూ కూడా చాలా మంది మేధావులు కూడా దానికోసం మాట్లాడారు. ఏ నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే నిర్ణయం తీసుకుని అందరిని అడిగిస్తే కూటమి ప్రభుత్వం ఈ రోజు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయం తీసుకుని పేద పెద్దలకు ఏది మంచి జరుగుతుందో దాన్నే ఈ రోజు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు తప్ప మీరు పెద్దల కోసం పని చేయట్లేదు. మీకు స్వార్థం కోసం మీరు ఎందుకంటే ఇప్పుడు జనాలు వెళ్ళిపోయి పోగులు పడిపోయి మీలో మీరే మట్టించుకుని కుమ్మించి మనుషులు చచ్చిపోతున్నారు సార్. వాళ్ళ కార్యకర్తలు మట్టించే మేమేదో మ్యాపింగ్ చేసామని చెప్పేసి ఆ రోజు ఎన్నో మాట్లాడారు. అది కాదు సార్ రాజకీయం. ఎవరో చచ్చిపోతే దాని మీద రాజకీయం చేయకూడదు సార్. రాజకీయం అంటే వెంకటరమణ గారు ఏం చెప్తారు? గతంలో మీరు కూడా కొన్ని ప్రైవేట్ భాగస్వాములు వైద్య రంగంలో ప్రశ్నించే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విమర్శించడం